ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి ఇప్పుడు చేసిన రుణమాఫీకి ఏ మాత్రం పొంతన లేదన్నారు కేటీఆర్. అయితే ఆ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొంగులేటి. 49,000 40,000 ఎట్లయింది, 40,000 31 ఎట్లయింది, 31 26 ఎట్లయింది, 26కి వెళ్ళి మొన్న 15 ఆగస్టు నాడు ఖమ్మం పోయిండు. అక్కడ పోయి ఏం చెప్తాడు, అయిపోయింది రుణమాఫీ 17,900 కోట్లు వేసినా ఒడిచిపోయింది, మొత్తం 100% అయిపోయింది అన్నాడు. ఇక్కడ రైతులు బగ్గుమన్నారు, ఎక్కడైందయ్యా రుణమాఫీ, తప్పు చెప్తున్నావు, నువ్వు తప్పుడు కూతలు కూస్తున్నావు, రేవంత్ రెడ్డి అబద్ధం చెప్పకు అని ఊరూరా రైతులు సావు డప్పు కొట్టుడు మొదలుపెట్టింది. 18,000 పైగా రుణమాఫీ ఇప్పటికే జమైంది. ఇంకా సుమారు 12 నుంచి 12,300 కోట్ల వరకు రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చెప్పినట్లు ఏదో శనగలు దీని చేతులు దులుపుకున్నట్లు ఏదో మేము 18,000 కోట్లు చేశాం, మా దగ్గర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, టాటా బై బై అని చెప్పటంలా వాళ్ళలాగా ఇంకా 2-3 నెలల ఎన్నికలు ఉన్నాయనగా ఎన్నికల కోసం మేము ఈ రుణమాఫీ చేయటంలా